అందరికీ నమస్కారం అండి. ఇటీవల రాష్ట్రంలో పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరు చాలా అవమానవీకరంగా ఉందా? ఇటీవల కాలంలో నిందితుల్ని పరేడ్ చేయిస్తూ తీసుకెళ్లటం కొన్ని సోషల్ మీడియాలో మనం బాగా చూసాం. ఇది సరైన పద్ధతేనా? ఒక వ్యక్తి నేరం చేశాడా చేయలేదా అనేది పోలీసులే నిర్ణయిస్తారా? విచారణ పూర్తవక ముందే కొన్ని కిలోమీటర్ల దూరాన్ని జనాలందరి మధ్య వాళ్ళని తీసుకెళ్ళటం, ఇది వాళ్ళ మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదా? ఇలాంటి అంశాలన్నీ నిన్న రాష్ట్ర హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇటీవల కాలంలో కొన్ని కేసుల్లో ఉన్న నిందితుల్ని, అది అత్యాచారం కావచ్చు, హత్య కావచ్చు, మహిళలపై దాడి కావచ్చు, రౌడీజం కావచ్చు, కొన్ని కేసుల్లో పోలీసులు నిందితుల్ని పరేడ్ చేయిస్తూ తీసుకెళ్లటం పై పిల్లు హైకోర్టులో దాఖలైంది. ఇలాంటి విధానాన్ని అడ్డుకోవాలంటూ సొసైటీ ఫర్ సివిల్ ప్రాపర్టీ అండ్ రైట్స్ ఎన్విరాన్మెంట్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం మంచిది కాదు, వీటిని అడ్డుకోనే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని తరపున పిటిషనర్ తరపున న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. పోలీసులే ఎలా నిర్ణయిస్తారు నిందితులు తప్పు చేశారా లేదా అనేది అంటూ జడ్జి ముందుకు తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ధర్మాసనం, ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా, అసలుకి ఇలాంటి వాతావరణం ఎందుకు చేస్తున్నారు, మీరు నిందితులతో పరేడ్ ఎందుకు చేయిస్తున్నారు అంటూ ప్రశ్నించింది. విచారణ పూర్తయ్యేంత వరకు నిందితులు నిరపరాధిగానే చూడాల్సి వస్తుంది, పోలీసులు అటువంటి విధానాల్ని అవలంబించాలి అంటూ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం. అంటే ఇవి చూడటానికి పబ్లిక్లో కొంచెం నిందితులను నడిపించుకెళ్ళటం అవి చూడటానికి బాగుంటాయి, కానీ దాని వెనుకున్న నిజానిజాలు ఎవరికి తెలియదు. అవన్నీ కోర్టులు నిర్ణయిస్తాయి. పోలీసులు కూడా చట్ట పరిధి లోపలికి పనిచేయాలి, చట్టాన్ని సొంత చేతుల్లో తీసుకోకూడదు అనే ఇటీవల కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించాయి. దానికి తోడు నిన్న రాష్ట్ర హైకోర్టులో కొన్ని జిల్లాల ఎస్పీలకి, డీజీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.